వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బిల్స్. రీసెంట్లీ మనకి పార్లమెంట్లో చాలా బిల్స్ ప్రవేశపెట్టారు. 8 బిల్స్, మ్యాక్సిమం 8 బిల్స్ యాక్సెప్ట్ అయ్యాయి. దానిలో మనం చెప్పుకున్నట్టయితే ఉపాధి హామీ యాక్ట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ, అలాంటి వాటిలో శాంతి బిల్ ఒకటి. అసలు శాంతి అంటే ఏంటో మనం తెలుసుకుందాం. శాంతి అంటే ఎస్ మీన్స్ సస్టైనబుల్, హెచ్ harnessment, A advancement, N means nuclear energy, T means transforming, I means India. మనం సింగిల్ లెటర్గా చూసుకుంటే ఇలా వచ్చింది. కానీ శాంతి బిల్ అంటే ఏంటంటే సస్టైనబుల్, harnessment అండ్ advancement, nuclear energy for transforming India. ఇక్కడ అబ్రివేషన్ చూసుకున్నప్పుడే మనకి ఇక్కడ ఏముంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. అంటే ఈ బిల్ రిలేటెడ్ దేనికంటే న్యూక్లియర్ ఎనర్జీ. ఈ బిల్ ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణు ఇంధన రంగాన్ని చాలా వరకు చేంజ్ చేయడానికి తీసుకొచ్చిన బిల్ అన్నట్టు. ఈ బిల్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంతవరకు మనకు న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ, అవి ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఏంటంటే అండర్ గవర్నమెంట్ ఉండేది. అండర్ గవర్నమెంట్లో మాత్రమే జరిగేది. అంటే లైక్ NPCL లాంటి కంపెనీస్ మాత్రమే, ఇవి గవర్నమెంట్ కంపెనీస్, అవి మాత్రమే న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చేయడం కానీ, ప్లాంట్స్ని నిర్వహించడం కానీ, సప్లయింగ్ కానీ ఏదైనా అవి అండర్ గవర్నమెంట్ ఉంటాయి. కానీ ఈ శాంతి బిల్ ద్వారా ఏం చేస్తున్నారంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ డెవలప్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఎట్లా కొంచెం ఎలక్ట్రిసిటీ అట్లాంటి వాటిల్లో మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఈ బిల్ ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ గ్రీన్ టెక్నాలజీ సెక్టార్ కానీ, హెల్త్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ అలాంటి సెక్టార్లో కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీ మాత్రం యూజ్ చేసి ఎక్కువ డెవలప్మెంట్ తీసుకురావాలని ఈ బిల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్ ద్వారా ఇంకేంటంటే మనం ఫాసిల్ ఇంధనాలు అంటే కోల్ కానీ, వాటర్ కానీ అవి యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. కానీ కొన్ని రోజుల వరకు ఏమవుతుందంటే కోల్ మైనింగ్ చేయడం ద్వారా కూడా కోల్ కూడా తరిగిపోతుంది. వాటర్ కూడా వర్షాలు పడ్డప్పుడు, వరదలు అట్లా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి వాటికి బదులుగా ఈ న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి మనం మన అవసరాలు తీర్చుకోవడానికి, డెవలప్ చేయడానికి ఈ బిల్ యూజ్ అవుతుంది. అంటే ఫాసిల్ ఇంధనాల వాడకం తగ్గించి మనకెంత స్వచ్ఛ ఇంధనం అంటే క్లీన్ ఎనర్జీ వైపు మనం అడుగులు వేయడానికి ఈ బిల్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పాను కదండి, అండర్ గవర్నమెంట్ మాత్రమే న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ బిల్ ద్వారా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి, ప్లాంట్స్లో ప్రైవేట్ వాళ్ళకి అలో చేయడం, మళ్ళీ ఫారెన్ కంట్రీ ఆర్గనైజేషన్కి అలో చేయడానికి ఇది పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ఈ బిల్ యూజ్ అవుతుంది. అంటే ఈ బిల్ ద్వారా ప్రైవేట్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకోవడానికి, డెవలప్మెంట్ కోసం ఈ బిల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్ని December 17లో లోక్సభ యాక్సెప్ట్ చేసింది. December 17, 2025. December 18, 2025 రోజు రాజ్యసభ యాక్సెప్ట్ చేసింది. అంటే ఈ బిల్ పార్లమెంట్ యాక్సెప్టెన్స్ జరిగింది. నెక్స్ట్ శాంతి బిల్ వల్ల మనకి జరిగిన ఇంకొకటి ఉంటాయి కదా, అంటే అంతకుముందు మనకు న్యూక్లియర్ ఎనర్జీ బేస్డ్ మీద యాక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1961, అలాగే CLND అంటే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2010. ఈ యాక్ట్స్ వల్ల మనకి ఏంటంటే దీంట్లో ఏమంటే రెగ్యులేటరీ, లయబిలిటీ, లైసెన్స్ అండ్ సప్లై. సో ఇక్కడ ఏంటంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్లో మనకి ఏంటి లైసెన్స్ అనేది ఈ యాక్ట్ ప్రకారం ఉంటాయి. ఇక రెగ్యులేటరీ, లయబిలిటీ, సప్లై అనేది ఈ యాక్ట్ అండర్లో వస్తాయి. కానీ ఈ బిల్ ద్వారా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఇవి రెండు కలిసి 1 యాక్ట్ కిందకి వస్తాయి అన్నట్టు, అండర్ 1 యాక్ట్. మళ్ళీ ఈ 2 యాక్ట్స్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఎనర్జీ యూజ్ చేసి ఏదన్నా డివైడ్ చేసాం,
చేసినప్పుడు అది సప్లై చేస్తాం. సప్లై చేసినప్పుడు అది డ్యామేజ్ అయితే మన అక్కడ వినియోగించుకునే పర్సన్ ఏం చేస్తాడు, సప్లయర్ మీద కేసేసే ఛాన్స్ ఉందన్నట్టు ఈ 2 యాక్ట్స్ ప్రకారం. కానీ ఈ శాంతి బిల్ వల్ల ఇప్పుడు మనకి సప్లయర్ ఏం చేస్తాడు అనేది వన్ పార్ట్ అంతే, కానీ దీన్ని మొత్తం చేసేది ఏంటి, ఆర్గనైజర్. అంటే ప్లాంట్ ఆర్గనైజరే కదా మనకి డివైస్ అనేది మనకి చేసి ఇచ్చేది. సో ఈ శాంతి బిల్ ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు డివైస్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆర్గనైజేషన్ మీద మనము తీసుకోవచ్చు అన్నట్టు, చర్యలు తీసుకోవచ్చు. అప్పుడు ఈ ఆర్గనైజర్ మాత్రమే ఆ డివైస్ డ్యామేజ్ కి బాధ్యత వహిస్తాడు. అప్పుడు ఏమైతుంది, అలాంటి వాటిలో అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, లార్జ్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, లార్జ్ ప్లాంట్స్ తీసుకుంటే ఏమైతే 3000 to 3900 crores మనం పెనాల్టీ ఇవ్వచ్చు డ్యామేజ్ అయితే. అప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ నష్టం సప్లయర్కి జరగట్లేదు, ఇక్కడ ఏమైతుంది మనకు వినియోగదారుకు న్యాయం అవుతుంది, ప్లస్ ఇక్కడ ఆర్గనైజర్ కూడా మన అతను చేసిన తప్పు అనేది ఆయనకు తెలుసుకుంటది. సో డ్యామేజ్ లేకుండా మనకి డివైస్ అనేది అప్పగించగలరు. కానీ సప్లయర్ మీద కేసు వేసినప్పుడు సప్లయర్ ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా, ఎందుకంటే అతను కూడా ఆర్గనైజర్ నుండి డివైజెస్ కొనుక్కొని మనకి సప్లై చేస్తాడు. సో ఈ యాక్ట్ వల్ల ఇది అనేది బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఈ యాక్ట్ గురించి మనం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మనకి ఏంటి, ప్రతిపక్షం కూడా ఉంటది. ఆ ప్రతిపక్షం ఏంటి, మనకి ఇప్పుడు బీజేపీ మనకు ఉంది గవర్నమెంట్, కానీ ప్రతిపక్షం ఎవరు, కాంగ్రెస్ కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ బిల్ ఏమని కామెంట్ చేశారంటే, ఇప్పుడు మనకి ఈ బిల్ ప్రకారం ఏం చేసాం, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ప్రైవేట్ రంగాన్ని వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నాం కదా. సో ఈ పార్ట్నర్షిప్ ఇచ్చున్నామంటే ప్రైవేట్ రంగం చేతిలో కూడా పెడుతున్నాం అన్నట్టే కదా. అంటే ఇలాంటివి చేయడం వల్ల విదేశీ ఫారిన్ కంట్రీస్ కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చి వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ తీసుకుంటారు. సో అలా చేయడం వల్ల ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మన ఈ గవర్నమెంట్ కిందకి కాకుండా ప్రైవేట్ వాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఈ సివిల్ ఎనర్జీ అనేది తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పెడుతున్నారని కామెంట్ చేసింది. ఏదేమైనా ఇప్పుడు అండర్ గవర్నమెంట్ ఉన్న డెవలప్మెంట్ కొంచెం ఉంటుంది కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు భాగస్వామ్యం తీసుకుంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అగ్రికల్చర్ సెక్టార్ కానీ హెల్త్ సెక్టార్లో కూడా దీన్ని యూజ్ చేసి డెవలప్మెంట్ చేసుకోవాలి. అంటే ఈ శాంతి బిల్ ఏదేమైనా మనకి యూస్ఫుల్గా ఉంది. సో ఇలాంటి బిల్స్ పాస్ చేసి మనకి ఇంకా డెవలప్మెంట్ చేసి ఇండియాని మంచిగా డెవలప్ చేయాలి. అంటే వికసిత్ భారత్ 2040 అనే దానికి డెవలప్మెంట్ తీసుకురావాలి. సో వీళ్ళు కూడా ఈ బిల్లో ఇంకా మెన్షన్ చేశారు, ఎందుకంటే 1000 gigawatts న్యూక్లియర్ ఎనర్జీ అనేది డెవలప్ చేయాలి ఎప్పటికీ 2014. మనందరికీ తెలుసు 2014 అంటే వికసిత్ భారత్. ఆ టార్గెట్ అనేది రీచ్ అయ్యేలా ఈ బిల్ కూడా మనకి హెల్ప్ చేస్తుందని కోరుకుంటున్నాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ల కోసం మన నిరంతర పోరాటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.